వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ నెల 21లోగా వ్యక్తిగతంగా కోర్టు ముందు హాజరవుతానన్నారు. అక్రమాస్తుల కేసు నడుస్తుండగా అక్టోబర్లో యూరోప్ పర్యటనకు వెళ్లే ముందు సిబిఐ కోర్టు అనుమతి కోరారు జగన్. కోర్టు అనుమతి మంజూరు చేస్తూ పర్యటన ముగించుకొని వచ్చాక నవంబర్ 14న వ్యక్తిగతంగా హాజరు కావాలని షరతు విధించింది. కోర్టు విధిస్తున్న గడువు సమీపిస్తున్న నేపథ్యంలో తన వ్యక్తిగత హాజరును మినహాయించాలని కోరుతూ ఈ నెల 6వ తారీఖున మెమో దాఖలు చేశారు. ఆ మెమోను వ్యతిరేకిస్తూ సిబిఐ కౌంటర్ దాఖలు చేసింది. బెయిల్ షరతుల ప్రకారం ప్రతి విచారణకు జగన్ హాజరు కావాలని పేర్కొంది. జగన్ తరపు న్యాయవాది జి అశోక్ రెడ్డి స్పందిస్తూ హాజరు మినహాయిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. కోర్టు ముందు హాజరు కావడానికి అభ్యంతరం లేదని, ప్రత్యేక భద్రతా ఏర్పాట్లకు అధికార యంత్రాంగానికి ఇబ్బంది ఉన్న ఉద్దేశంతో మినహాయింపు కోరినట్లు పేర్కొన్నారు. ఈ నెల 21లోగా జగన్ హాజరవుతారని మెమో దాఖలు చేసినట్లు తెలిపారు. వాదనలు విన్న న్యాయమూర్తి గతంలో దాఖలు చేసిన మెమోను కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో దాదాపు 6 సంవత్సరాల తర్వాత మాజీ సీఎం జగన్ కోర్టు విచారణకు హాజరు కానున్నారు. వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ నెల 21లోగా వ్యక్తిగతంగా కోర్టు ముందు హాజరవుతానన్నారు. అక్రమాస్తుల కేసు నడుస్తుండగా అక్టోబర్లో యూరోప్ పర్యటనకు వెళ్లే ముందు సిబిఐ కోర్టు అనుమతి కోరారు జగన్. కోర్టు అనుమతి మంజూరు చేస్తూ పర్యటన ముగించుకొని వచ్చాక నవంబర్ 14న వ్యక్తిగతంగా హాజరు కావాలని షరతు విధించింది. కోర్టు విధిస్తున్న గడువు సమీపిస్తున్న నేపథ్యంలో తన వ్యక్తిగత హాజరును మినహాయించాలని కోరుతూ ఈ నెల 6వ తారీఖున మెమో దాఖలు చేశారు. ఆ మెమోను వ్యతిరేకిస్తూ సిబిఐ కౌంటర్ దాఖలు చేసింది. బెయిల్ షరతుల ప్రకారం ప్రతి విచారణకు జగన్ హాజరు కావాలని పేర్కొంది. జగన్ తరపు న్యాయవాది జి అశోక్ రెడ్డి స్పందిస్తూ హాజరు మినహాయిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. కోర్టు ముందు హాజరు కావడానికి అభ్యంతరం లేదని, ప్రత్యేక భద్రతా ఏర్పాట్లకు అధికార యంత్రాంగానికి ఇబ్బంది ఉన్న ఉద్దేశంతో మినహాయింపు కోరినట్లు పేర్కొన్నారు. ఈ నెల 21లోగా జగన్ హాజరవుతారని మెమో దాఖలు చేసినట్లు తెలిపారు. వాదనలు విన్న న్యాయమూర్తి గతంలో దాఖలు చేసిన మెమోను కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో దాదాపు 6 సంవత్సరాల తర్వాత మాజీ సీఎం జగన్ కోర్టు విచారణకు హాజరు కానున్నారు.